దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. మనకు నిత్యం ప్రతిరోజు ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి ఆత్మాయనంలో మరి ఈ బాహ్య జీవితంలోనే మనకు గెలుపు ఓటములు అనేవి ఉంటాయని, సూక్ష్మ శరీర రూపంలో పైకి ఈ బాహ్య దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంతా గెలిపే ఉంటుంది కానీ ఓటం అనేది ఉండదని, అక్కడ ఆటలకు అంత ప్రాముఖ్యత ఉండదని, తాను అక్కడే రెండు కూడా సృష్టించుకుంటూ ఉంటాడని గెలుపు ఓటంలో నిన్న చదువుకున్నాము. అక్కడి నుంచి ఇప్పుడు చదువుకున్నాము. పరిపూర్ణత సాధించలేని వాళ్ళందరూ తప్పనిసరిగా నరకంలో నిప్పులు పాలవుతారని, శాశ్వత నరకంలో ఉండిపోతారన్న బోధనలు బ్రతికినంత కాలం వింటూ ఉన్న వ్యక్తిని తీసుకుందాం. మరి మనకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారనమాట, చనిపోయిన తర్వాత ఒక నరకం అనేది ఉంటుంది, అక్కడ ఎన్నో రకాలుగా మనల్ని బాధ పెడతారని, మరి శాశ్వతంగా నరకంలోనే ఉండిపోవాల్సి వస్తుందని అట్లా చెప్పుకున్న వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము అంటున్నారు. మరణాంతరం ఇటువంటి ఆలోచనలు వదిలించుకోవటం కష్టమవటం వల్ల అతను చాలా వ్యధకు గురవుతాడు. బ్రతికున్నంతకాలం ఆ మాటలు విని 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 చనిపోయిన తర్వాత ఆ మాటల ఆ రూపకల్పనని తాను అలా అంటించుకొని ఉంటాడనమాట. అందుకని చాలా కాలం అతను ఆ నరకంలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు అటువంటి నమ్మకాలే తప్పు అని ఎంత చెప్పినా అతని మనసులో తనని ఫూల్ చేస్తున్నారన్న బాధ మాత్రం తొలుస్తూనే ఉంటుంది. వాటిని వదిలించుకునేంత వరకు అతను సూక్ష్మలోకపు కొత్త జీవితంలో సెటిల్ కాలేడు. అక్కడ చూడవలసింది, నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అవేవి చూడలేడు, నేర్చుకోలేడు. అతను ఇవి అంటించుకొని వచ్చాడు కాబట్టి ఆ సూక్ష్మ శరీరానికి అక్కడ ఉన్న వైభోగాన్ని చూడలేడు. తాను ఇంకా అదే పట్టుకొని ఏలబడుతూ ఉంటాడనమాట. ఇది నరకం, నరకం అని చెప్పారు నాకు, ఇక్కడ నరకం ఉంటుంది, నన్ను అలా చేస్తారు, ఇలా చేస్తారని ఆ అపోహలోనే ఆ సూక్ష్మ శరీరం కూడా ఉండిపోతుందంట. తాను ఎదుగుదలకి ఇష్టపడడు, ఇంకా మార్పుకి కోరుకోడు అనమాట. మరికొందరు ఉన్నతమైన సూక్ష్మలోక భూమికి నుంచి వెనుదిరిగి తాము గడిపిన భౌతికలోక జీవితాన్ని చూసినప్పుడు తమకు వచ్చిన ఎన్నో అవకాశాలను వృధా చేసుకున్నామని చాలా బాధపడతారు. మరి కొన్ని ఆత్మలు ఏం చేస్తారంటే వాళ్ళు తిరిగి వాళ్ళ జీవితాన్ని తిరిగి చూసుకుంటారు. అరే, ఈ జన్మలో మనం ఏం చేశాము, మనం ఏం పొందాము, మనం ఎవరితో మరి సంతోషంగా గడిపాము, మనం ఎవరికి సహాయం చేశాము అని చెప్పి వాళ్ళు జరిగిపోయిన జీవితాన్ని అంతా కూడా తిరిగి చూసుకొని ఇంకా ఇవి చేయలేకపోయాం అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటూ బాధపడుతూ ఉంటారంట. కాలాన్నంతా కూడా వృధా చేసుకున్నాము మనం, మరి 100 సంవత్సరాల జీవితం అనుకొని మనం కిందకెళ్ళాము, కానీ 60-70 ఏళ్ళకే తిరిగి వచ్చేసాం. కానీ ఆ వయసు అన్ని సంవత్సరాలు కూడా మనం ఏం చేయలేకుండా వచ్చామే అని చెప్పి బాధపడతారంట. కొందరికి చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. కొంచెం ఇంకితంతో ఆలోచించే మరికొందరు ఈసారి జన్మలో తమకు వచ్చే అవకాశాలను వృధా పోనివ్వరాదని నిర్ణయించుకుంటారు. మరి చాలా పశ్చాత్తాపడతారంట. అయ్యో, నేను ఇచ్చేద్దామని వెళ్ళాను, కానీ ఏమీ చేయలేకపోయానే, ఈసారి జన్మ తీసుకున్నప్పుడన్నా అవన్నీ కూడా నేను చెయ్యాలి. ఇప్పుడు అయితే చేయలేకుండా ఈ జన్మ చాలించానో మరి జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ కూడా నేను చెయ్యాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడంట. ఇప్పుడు బాగా ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యి వెళ్తాడు అనుకోండి ఒక విద్యార్థి. అక్కడికి వెళ్ళిన తర్వాత అవేమీ రాయకుండా బయటకు వచ్చేస్తాడు. ఖాళీ పేపర్ ఓంకారం రాసి ఇచ్చి వచ్చాడు అనుకోండి. అప్పుడు బయటకు వచ్చి ఏమనుకుంటాడు, అయ్యో, నేను అన్నీ చదివాను, అన్నీ తెలుసుకున్నాను, ఎగ్జామ్ మాత్రం నేను రాయలేకపోయాను, ఒట్టి పేపర్ ఇచ్చి వచ్చాను, 0 మార్కులే నాకు వస్తాయి. కానీ ఈసారి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ సంవత్సరం మళ్ళీ నేను మార్చిలో రాసేటప్పుడు తప్పకుండా అవన్నీ కూడా మళ్ళీ నేను బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థి ఎలాగైతే అనుకుంటాడో ఇక్కడ ఈ ఆత్మ కూడా అలాగా అనుకుంటుంది అనమాట. ఈ సూక్ష్మ శరీరం కూడా అలా అనుకుంటుందంట. నేను ఈసారి వెళ్ళినప్పుడు
మళ్ళీ ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు అయితే నేను సాధించలేకుండా వదిలేసి వచ్చానో అవన్నీ కూడా ఫిలప్ చేయాలి, అవన్నీ కూడా నేను సాధించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటుందంట. మరో కేసు తీసుకున్నట్లయితే ఒక వ్యక్తికి తన భార్యను, పెద్ద కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితి ఉంటుంది బ్రతికుండంగా. అతను వాళ్ళ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయకుండానే చనిపోతాడు. చనిపోయాక వాళ్ళు ఎలా బ్రతుకుతారో అన్న దిగులు ఉండిపోతుంది అతనికి. చూడండి, అతనికి భార్య, పిల్లలు, పెద్ద కుటుంబం ఉంటుంది, పెళ్ళిళ్ళు చేయాలి, చదువులు చదివించాలి, మరి భార్యను బాగా చూసుకోవాలి, ఆమెకు ఒక ఇల్లు కట్టించాలి, మరి పొలం కొనాలి, ఇట్లాగా ఎన్నో అనుకుంటాడు. కానీ యాక్సిడెంట్ అయ్యి దబిక్కున చనిపోతాడు. అప్పుడేమనుకుంటాడు, అయ్యో నేనేమీ చేయలేకుండా వచ్చానే, నా భార్య పిల్లలకి ఏమీ చేయకుండా వాళ్ళని అనాథల్లాగా వదిలేసి వచ్చానే, నా భార్యకి ఏమీ పోషణ కూడా నేనేమీ ఇవ్వకుండా వచ్చానే అని చెప్పేసి పశ్చాత్తాపడతాడంట పైన. ఇది చాలా సహజం కూడా, ఇది ఆత్మకి సహజంగా కూడా జరుగుతూ ఉంటుందంట. అయితే దురదృష్టవశాత్తు అది చాలా తెలివి తక్కువ పని అని భౌతిక శరీరాన్ని వదిలేశాడు కాబట్టి భౌతిక స్థాయిలో అతనికి ఇంకా ఎటువంటి బాధ్యతలు ఉండవు. ఎప్పుడైతే ఈ బాహ్య జీవితాన్ని, ఈ బాహ్య శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోతుందో ఇక ఈ శరీరంతో ఉన్న అనుబంధాలు కానీ, ప్రేమలు కానీ, బాధ్యతలు కానీ ఏమీ ఉండవు. అక్కడికి సరిపోతుంది అని చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎంత దిగులు పడినా దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు. ఇక ఆ సూక్ష్మ శరీరం అక్కడ కూర్చొని ఎంత ఏడ్చినా కూడా, అయ్యో నా భార్యకి ఏం చేయలేకపోయాను, నా పిల్లల్ని చదివించలేకపోయాను, పెళ్ళిళ్ళు చేయలేకపోయాను, మరి ఇంకా ఎన్నో పనులు చేయాలనుకున్నాను చేయలేకపోయాను అని చెప్పేసి ఎంత ఏడ్చినా కూడా ఏమీ ప్రయోజనం లేదంట. అంతేకాదు దాని ప్రభావం బ్రతికున్న వాళ్ళ మీద పడి వాళ్ళు అవసరమైన దానికంటే ఇంకా ఎంతో కృంగిపోవటం జరుగుతుంది. అతని వల్ల వాళ్ళ కష్టాలు తగ్గకపోగా మరింత ఎక్కువ అవుతాయి. ఆ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది అంటే ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రత్యేకమైన ఆత్మ అని, ఇంకొకరు తమ కర్మలను అనుభవిస్తున్నారని గ్రహించినప్పుడు అది తెలుస్తుందంట.